దేశంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి హోలీ. వసంత మాసం రాకను తెలియజేస్తూ హోలీ జరుపుకుంటాం. రాబోయే ఏడాది కాలం పాటు జీవితం రంగులమయంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, సుఖంగా, సౌభాగ్యదాయకంగా, ఆరోగ్యప్రదాయకంగా ఉండాలని కోరుకుంటూ హోలీ ఆడతారు. సత్యయుగం నుంచే హోలీని జరుపుకుంటున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి. హోలీ ముందు రోజు నిర్వహించే హోళికా దహనమే హోలీ వేడుకలకు నాందిగా మారింది. ప్రహ్లాదుడిని అంతం చేయడానికి హిరణ్యకశిపుడు తన చెల్లి హోళికను ప్రయోగిస్తాడు. హోళికకు అగ్నిచే దహించబడనే వరం ఉంది. ప్రహ్లాదుడిని ఎత్తుకొని మంటల్లో దహనం చేయాలన్నది హోళిక ఉద్దేశం. అయితే శ్రీహరి భక్తుడైన ప్రహ్లాదుడిని స్వయంగా శ్రీ మహావిష్ణువే రక్షించుకున్నాడు. హోళిక అగ్నికి ఆహుతవుతుంది. అప్పటి నుంచే హోళికను దహనం చేసి సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత హోలీ వేడుకల్లో అనేక మార్పులు చోటు చేసుకుని రంగుల పండుగగా మారిపోయింది. ఇప్పుడు హోలీ అంటే రంగులు చల్లుకుని ఆనందాన్ని తెలియజేయడమే. కానీ ఆ నగరంలో హోలీ పండుగ మిగతా వాటికి భిన్నంగా జరుగుతుంది. శ్మశానంలోని బూడిదనే హోలీ రంగులుగా చల్లుకుంటారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరం కాశీ. ఇక్కడ సాక్షాత్తు మహాశివుడు కొలువై ఉంటాడు. ఆయన పరివార దేవతలంతా కాశీనగరంలో వివిధ రూపాల్లో కొలువై ఉంటారు. సప్తమోక్షపురుల్లో ఒకటైన కాశీనగరంలో ఆడే హోలీ మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. శ్మశానంలో దొరికే బూడిదను హోలీ రంగులుగా వినియోగిస్తారు. ఇలా బూడిదతో ఆడే హోలీని మసాన్ హోలీ అని పిలుస్తారు. శివుని త్రిశూలంపై నిర్మించిన ఈ నగరంలో కాశీ విశ్వేశ్వరుడితో పాటు కాశీ ఘాట్లలో ఆడే హోలీ కూడా విశిష్టమైంది. మార్చి 14వ తేదీన హోలీ వేడుకలు కాశీలో ఘనంగా జరగబోతున్నాయి. ఇక్కడ హోలీలో నాగా సాధువులే ప్రత్యేకం. మహాకుంభమేళ ముగిసిన తరువాత వేలాది మంది నాగా సాధువులు ఇప్పటికే కాశీ నగరాన్ని చేరుకున్నారు. వీరి నేతృత్వంలో హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక్కడ నిర్వహించే హోలీ మరణం, మోక్షం, భక్తితో ముడిపడి ఉంటుంది. కాశీ అంటే మొదటగా గుర్తొచ్చేది మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు. ఈ రెండు ఘాట్లలోనే మసాన్ హోలీని నిర్వహిస్తారు. ఈ రెండు ఘాట్లలో లభించే చితాభస్మాన్ని హోలీ రంగులుగా వినియోగిస్తారు. ఈ ఏడాది హోలీ మార్చి 14వ తేదీన నిర్వహించుకోబోతుండగా కాశీలో మాత్రం మసాన్ హోలీని రంగభరి ఏకాదశి తరువాత రోజు అంటే మార్చి 11వ తేదీన జరుపుకోనున్నారు. శివుడు శ్మశానవాసి కావడంతో బూడిదతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉండడం, బూడిదనే ఆయన ధరించి ఉంటాడు అని పురాణాలు చెబుతున్న నేపథ్యంలో శివుడి ప్రతిరూపాలుగా పిలువబడే నాగా సాధువులు మసాన్ హోలీని అద్భుతంగా ఆడతారు. మహాశివుడు రంగభరి ఏకాదశి రోజున తన అనుచరులతో గుళాలతో హోలీ ఆడుతారని, రాక్షసులు, యక్షులు, గంధర్వుల కోరిక మేరకు ఆ తరువాత రోజున మసాన్ హోలీని ఆడుతారని అంటారు. మసాన్ హోలీ అంటే మరణ పండగ అని అర్థం. మనిషి మరణ భయాన్ని విడిచిపెట్టినప్పుడే భూమిపై ఉన్నన్ని రోజులు సంతోషంతో, ఆనందంతో జీవిస్తారని అంటారు. అహం, దురాశ వంటి దుర్గుణాలు ఉంటే అలాంటి వారి జీవితం బూడిదిగా మారిపోతుందని చెప్పడమే మసాన్ హోలీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. బతికున్న రోజుల్లో ఏం చేసినా చివరికి మిగిలేది గుప్పెడు బూడిద అనే పరమసత్యాన్ని మసాన్ హోలీ తెలియజేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.